కోనసీమ కలెక్టర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉండగా కాయాకింగ్ బోల్తా పడింది. లైఫ్ జాకెట్ ఉండడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. కలెక్టర్ ను ఇటు గజ ఈతగాళ్లు ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాగా ఫోటోలు బాగానే వస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి కోనసీమ కలెక్టర్ కు త్రుటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏదైతే సంక్రాంతి పడవల పోటీ నేపథ్యంలో ఏదైతే ట్రయల్ రన్ నిర్వహించారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదైతే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవాలు చేస్తారో, అదేవిధంగా కోడి పందాలతో పాటు పడవ పోటీలతో పాటు ఏదైతే అక్కడ సంప్రదాయంగా వస్తున్న పోటీలు నిర్వహిస్తారు. ఇటు ఎద్దుల బండ్లు లాగడం కానీ, ఎద్దులతో బండలు లాగడం కానీ, ఇటు ఏదైతే పడవ పోటీలు కానీ, కోళ్ల పందాలు, ఇలా వరుసగా ఏదైతే సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు అంటే సంక్రాంతి లాగా ఉంటుంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఈ లక్షలాది మంది ఏదైతే గోదావరి జిల్లాలకు తరలి వస్తారో, చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే గోదావరి జిల్లాల చుట్టూ ఉన్న గోదావరి జిల్లాలకు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా జిల్లాలతో పాటు అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణ నుంచి భారీగా సంక్రాంతి వేడుకలకు హాజరవుతారు. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా ఏదైతే సంక్రాంతి వేడుకలు అంటే గోదావరి జిల్లాల్లో దాదాపు 10 రోజులు నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 11వ తేదీ నుంచి సంక్రాంతి ఉత్సవాలు మొదలు పెడితే దాదాపు 17-18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు చేసుకుంటారు. గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువర్గాన్ని కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బిడ్డలు కానీ ఏకంగా సంక్రాంతికి ముందుగానే దేశ విదేశాల నుంచి వస్తారు. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే పరిస్థితి ప్రతి ఏటా ఉంటుంది. అయితే ఇదే కోణంలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎందుకంటే సంక్రాంతి పడవల పోటీ నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద డ్రాగన్ పడవ పోటీ ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కయాకింగ్ బోటీపై ఆయన వెళ్లారు. అయితే కాస్త దూరం వెళ్ళాక అది అదుపు తప్పి బోల్తా పడింది. ఏదైతే ఈ ట్రయల్ రన్ నిర్వహించడంలో అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నారు, గజ ఈతగాళ్ళు ఉన్నారు. ఈ ట్రయల్ రన్ నిర్వహించడంలో ఏదైతే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కలెక్టర్ పయనిస్తున్న ఆ పడవ బోల్తా పడడం జరిగింది. ఇప్పుడు ట్రయల్ రన్ సమయంలో మరి పూర్తి భద్రతా ఏర్పాట్లను తీసుకోలేదంటారా? అమూల్య, ఖచ్చితంగా అమూల్య, ఇక్కడ ట్రయల్ రన్ వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు గజ ఈతగాళ్ళు, ప్రభుత్వ అధికారులతో సహా మొత్తం చర్యలు తీసుకున్నారు. అయితే ఆ పడవ బోల్తా పడ్డం వల్ల కలెక్టర్ నీటిలో పడిపోవడం జరిగింది. అయితే కలెక్టర్ కి అప్పటికే లైఫ్ జాకెట్ ఉండడంతో ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అదేవిధంగా గజ ఈతగాళ్ళని ఆయన్ను క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడం కూడా జరిగింది. ఏదైతే ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించడంలో ప్రభుత్వం భద్రతా చర్యలు పాటిస్తుంది. అదేవిధంగా కలెక్టర్ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే ఆయన లైఫ్ జాకెట్ వేసుకొని ఉన్నారు. అయితే ఆయన పడిన మరుక్షణమే గజ ఈతగాళ్ళు వేగంగా స్పందించి ఆయన్ను ఒడ్డుకు చేర్చడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదు. మత్స్యకారులు ఆయన చుట్టూ వలగా ఏర్పడి కలెక్టర్ ని ఏదైతే ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. అదుపు తప్పిన పడవ అదుపు తప్పి పడిపోవడంతో ఈయన కూడా నీళ్ళల్లో పడిపోవడంతో అప్రమత్తమైన గజ ఈతగాళ్ళు కలెక్టర్ ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం. అయితే ప్రమాదంలో కలెక్టర్ కి ఎలాంటి గాయాలు తగలేదు, కలెక్టర్ క్షేమంగా ఉన్నారని ఇప్పటికే సమాచారం అందుతుంది. యథావిధిగా కలెక్టర్ కింద పడినా కూడా తర్వాత ట్రయల్ రన్ నిర్వహించారు. కలెక్టర్ కి ఎలాంటి ప్రమాదం లేదు. ఈ వ్యవహారంలో ఏదైతే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉన్నారు. ఎస్పీ రాహుల్ మీనా ఉన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికైతే జిల్లా కలెక్టర్ కు ఎలాంటి ప్రమాదం లేదు. గజ ఈతగాళ్ళు నేరుగా వెంటనే
రంగంలోకి దిగి కలెక్టర్ను సురక్షితంగా ఒడ్డుకు చేస్తారు, ఎలాంటి ప్రమాదం లేదని ఇటు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటు రాహుల్ మీనా ఎస్పీ అక్కడే ఉండడంతో ఓ ప్రమాదం ఎలా జరిగిందనే అంశం పైన ఆరా తీశారు. ప్రస్తుతానికైతే ఈ పడవ బోల్తా పడడం వల్ల జరిగింది తప్పితే దీంట్లో ఎలాంటి కారణాలు లేవు, ఎలాంటి కుట్ర కారణాలు లేవంటూ ఎస్పీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ అయితే అది అదుపు తప్పి బోల్తా పడింది తప్పితే ఇక్కడ వేరే అంశాలు ఏమీ లేవంటూ కలెక్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అమూల్య. థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల నేపథ్యంలో ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద డ్రాగన్ పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాయాకింగ్ బోట్పై ఆయన వెళ్లారు. అయితే కాస్త దూరం వెళ్లాక అది అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నీటిలో పడిపోయారు. లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే గజ ఈతగాళ్లు ఇతర సిబ్బంది స్పందించి ఆయన్ను బయటకు తీశారు. కలెక్టర్ మహేష్ కుమార్ ను మరో బోట్లో మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అనంతరం యథావిధిగా కూడా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమ జిల్లాలో పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రారంభించేందుకే కలెక్టర్ మహేష్ కుమార్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో పోటీదారులను ఉత్సాహపరిచేందుకే తాను కూడా కాయాకింగ్ పడవను నడిపినట్టుగా కూడా తెలుస్తోంది.